Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. సో ఇప్పుడు మనం అనుకుంటాం బ్యాడ్ చేస్తే పేరెంట్స్ కొడతారు. మనం అనుకుంటాం ఎందుకు గుడ్ చేయాలని. గుడ్ బిట్స్ బాగుంటాయి. నేను వచ్చి ఆప్షన్స్ చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చి మీరేం చేయాలంటే ఒక పెన్ ఎత్తుకోండి, మళ్ళీ పేపర్ ఎత్తుకోండి. దానిలో ఒక హెడ్డింగ్ గుడ్ హ్యాబిట్స్ రాసుకోండి. సో గుడ్ హ్యాబిట్స్ వచ్చి జంక్ ఫుడ్ తినకూడదు. మీరు జంక్ ఫుడ్స్ తింటే విటమిన్ డి ఉండదు. షుగర్స్ ఫామ్ అవుతాయి. షుగర్స్ స్టోర్స్ ఇన్ ద ఫ్యాట్ స్టోర్స్ ఇన్ టు ద బాడీ. అలా అవుతుంది. దానికి జంక్ ఫుడ్ తినకండి. నెక్స్ట్ వచ్చి మీరు వచ్చి ఏం చేయాలంటే రెస్పెక్ట్ ఫుల్గా ఉండాలి ఎవరైనా. సో గుడ్ హ్యాబిట్స్లో రెస్పెక్ట్ఫుల్, మళ్ళీ డూ నాట్ బీ బ్యాడ్. గుడ్ హ్యాబిట్స్ వచ్చి మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్లో వచ్చి డిఫరెన్స్ ఉంది. సో మీరు అనుకుంటారు గుడ్ బ్యాడ్. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఆపోజిట్స్ ఇస్తారు. జంప్, వాక్, రన్ అట్లా ఇస్తారు కదా. మీరు అనుకుంటారు గుడ్ బ్యాడ్, గుడ్ బ్యాడ్, బ్యాడ్ గుడ్, బ్యాడ్ గుడ్ అట్లా అంటారు. కాబట్టి గుడ్ బ్యాడ్ కాదు, బ్యాడ్ గుడ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుడు కొంటే మనం బాగుంటారు. ఇప్పుడు మనం చచ్చిపోయి పైకి వెళ్ళామంటే ఎక్కడ వెళ్తాం? తప్పు బ్యాడ్ చేస్తే డెమోన్కి వెళ్తాం, మంచిది చేస్తే దేవుడి దగ్గర వెళ్తాం అని మీకు తెలుసు. మీరు బ్యాడ్ చేస్తే డెమోన్కి వెళ్తారు. కాబట్టి మనం చెప్పేది గుడ్ హ్యాబిట్స్. దీంట్లో డిఫరెన్స్ ఉంది. ఈ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్లో ఫస్ట్ గుడ్ హ్యాబిట్స్లో మీరు వచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. డైలీ ఒక్క మంత్లో ఉండి చాలా రోజులు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అది పేరెంట్స్ అయినా, గ్రాండ్ పేరెంట్స్ అయినా, మీ అంకుల్ ఆంటీ వాళ్ళైనా మీకు చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు అనుకోలానే వాళ్ళు సమ్టైమ్స్ వాళ్ళు ఎనిమి అవుతారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రామానుజాచార్య ఉన్నారు. ఒకవాడు వాళ్ళ వైఫ్ని ఎత్తుకుని వచ్చి ఒకవాడు నవ్వినాడు, రామానుజాచార్య నవ్వినారు. దానికి వాడు చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అడిగినాడు. చూడు నా వైఫ్ కళ్ళు చూడు ఎంత అద్భుతంగా ఉండేది. మళ్ళీ రామానుజాచార్య ఏమీ ఎనిమినే కాబట్టి బాగా రెస్పెక్ట్ఫుల్గా లేదు, రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఎనిమి అంటే మనం అనుకుంటాం ఎనిమి అంటే ఏం రా చేస్తున్నావు అట్లా బెదిరిస్తుంటాం. కాబట్టి రామానుజాచార్య ఏం చేసినారంటే, మీకు తెలుసా రామానుజాచార్య రెస్పెక్ట్ఫుల్గా నేను ఒక ప్లేస్ శ్రీరంగంలోనే ఉన్నారు, నేను ఒక ప్లేస్లో పిలుచుకొని పోతా, అక్కడ నీకు తెలుస్తుంది అని చెప్పినారు. ఆ ప్లేస్లో పిలుచుకొని పోయి చూస్తే స్వామి ఇట్లా కళ్ళు తెచ్చి ఉంటారు కదా, పాపము దాన్ని సిమెంట్లో వేసి తయారు చేస్తుంటారు, లేకపోతే దేవుడే ఆ రూపంలో వస్తాడు. అది చూసి ఏమి వీళ్ళు దేవుడు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, దేవుడికి మీరు పూజ చేస్తున్నారే చీన్ చెప్పిన తర్వాత అయ్యో చీన్ చెప్పకూడదని చెప్పేసినారు గురువులు. మళ్ళా రామానుజాచార్య
ఏమని చెప్పినారంటే వీళ్ళు కళ్ళు తెరుచున్నారు చెప్తే లేదే నిద్రపోతున్నారు దానికి ఎందుకు పూజ చేస్తున్నా చెప్తే ఆ గొడుగు అంబ్రెలా ఉంది కదా ఆ అంబ్రెలా మీరు ఇట్లా శ్రీరంగంలో ఇక్కడ గోపురం ఉంటుంది కదా ఆ టెంపుల్ లోపల స్ట్రైట్గా వెళ్ళినారంటే ఒక్కొక్క అక్కడ అంబ్రెలా ఉంటుంది ఆ అంబ్రెలా ఎత్తేటారు పోతే ముందు మళ్ళా ఏమంటే టమ్మున విడి వచ్చిందంట విడి వచ్చిన తర్వాత ఏమైందంట అక్కడ లైట్ వచ్చిందా దేవుడు పడుకుంటారు కదా రంగనాథ స్వామి అక్కడ చూస్తే స్వామి ఇట్లా కళ్ళు చూస్తే ఉన్నారంట ఆ వాళ్ళు ఏముంది అమ్మరు రంగనాథ అట్లా చెప్తే ఉన్నారు సో దానికి రెస్పెక్ట్ఫుల్గా ఉన్నది మళ్ళీ దేవుడు చూసి ఎక్కడ పంపించాలో దేవుడు డిసైడ్ చేసుకుంటారు సో రేపు వచ్చి మీరు అనుకుంటారు సాటర్డే ఒకవేళ సాటర్డే మీకు పూజ చేయాలని ఉండాలి కదా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాలని ఉంటుంది సాటర్డే మళ్ళీ ఫ్రైడే బిఫోర్ సాటర్డే ఫ్రైడే వస్తుంది ఆ ఫ్రైడేలో చెప్తారు బిఫోర్ ఫ్రైడే థర్స్డేలో చెప్తారు నువ్వు వచ్చి రేపు అమ్మవారికి అభిషేకం చేసుకొని చెప్తారు మళ్ళీ మీరు ఒప్పుకుంటారు సరే అని చెప్పేసి మీరు రేపు లేస్తారు స్నానం చేసుకుంటారు మళ్ళా అమ్మవారి బొమ్మ ఇండి అభిషేకం చేసుకుంటా అంటే లేదు ఆయన నువ్వు లేట్గా లేచినావు బాత్రూమ్ అన్నీ పోయినావు సో దానికి లేదు అని చెప్తే కోపం పడతారు కదా సో గుడ్ హ్యాబిట్స్ వచ్చి దేవుడికి రెస్పెక్ట్ఫుల్గా లాగానే ఉంటుంది గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చి ఏమంటే దేవుడికి రెస్పెక్ట్ ఇలాగానే ఉంటుంది అట్లనే జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఫ్రైడే ఆఫ్టర్ ద ఫ్రైడే సాటర్డే సాటర్డే మీరు వచ్చి బిఫోర్ సాటర్డే చెప్తారు ఫ్రైడే నువ్వు ఈరోజు పూజ చేయకని రేపు చేసుకొని అయినా అని చెప్తారు మళ్ళీ రేపు ఎర్లియర్ మార్నింగ్ లేసేస్తారు ఎర్లియర్ మార్నింగ్ లేసిన తర్వాత అమ్మా నిద్ర వస్తుందా దానికి పడుకొనేస్తారు మళ్ళా బిఫోర్ సాటర్డే ఫ్రైడే చెప్తారు మీరు చెప్తారు నన్ను లేపాయి ఎర్లియర్ మార్నింగ్ కొంచెంసేపు తర్వాత నేను స్నానం పోసుకుని దేవుడికి వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి స్నానం పోస్తా అని చెప్పినారు ఓకే మళ్ళీ ఎర్లియర్ మార్నింగ్ లేపాయి మీరు లేసేస్తారు మళ్ళీ నిద్రపోతారు లేపుతారు లేరా లేకపోతే పూజని వదిలేస్తామని చెప్తే అంతే వదిలేసినారు అది మీ తప్ప లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మీ పేరెంట్స్ తప్ప మీ తప్పు కదా మీరు మీ తప్పు చేస్తే దానికి మీరు బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు దానికి మీరు ఎర్లియర్ మార్నింగ్ లేచేసి ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చి మీరు వచ్చి ఎర్లియర్ మార్నింగ్ లేస్తారు నిద్ర ఉంటే మీరు నిద్రపోయిస్తారు అలా కాదు అని చెప్పేసి కాబట్టి ఏం చేయాలంటే నిద్ర వస్తే నిద్రని టప్పుని పడేసాలి మళ్ళీ లేసేయాలి లేసేసి సూర్యుడు వచ్చేసినారంటే మీరు వచ్చి స్నానం పోసుకొని స్వామి బొట్టు పెట్టుకొని నామం వేసుకొని మళ్ళీ మీరు అభిషేకం చేసుకోవచ్చు దీంట్లో ఒక అర్థం ఉంది మీ పేరెంట్స్ చెప్తారు నాయనా ఈరోజు నువ్వు చేయలేకపోయినావు అంటే నేను
నీకు సానొప్పి వస్తే అది దేవుడికి జరిగినలాగానే చెప్తారు. ఎందుకంటే మీ గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీ దేవుడు ఇక్కడ ఉన్నాడు కడుపులో ఉన్నాడు అని చెప్తే మీరు నమ్ముతారా? సమ్ టైమ్స్ నమ్ముతారు, సమ్ టైమ్స్ ఇది అప్పుదాలని అనుకుంటాం. సో గుడ్ హ్యాబిట్స్ మీరు వెజిటేరియన్గా ఉండాలి. అది గుడ్ హ్యాబిట్స్ టు గాడ్. నేను చెప్పేది నార్మల్ గుడ్ హ్యాబిట్స్ కాదు, గుడ్ హ్యాబిట్స్ టు గాడ్ అది. సో దానికి మీరు ఏం చేయాలంటే స్వామికి మంచిగా ఫుడ్స్ పెట్టాలి. సో మీరు అట్లా ఫుడ్స్ పెడితే స్వామి తింటాడు. మీరు అనుకుంటారు ఏంటిది అట్లనే ఉంది, ఏం తినలేదే. మీరు చెప్తున్నారు స్వామి తినలేదని. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు అనుకుంటారు అప్పుడు ముందు చెప్పినాం కదా, ఏం చెప్పినా స్వామి మీ కడుపులో ఇక్కడ కడుపులో ఉన్నాడు చెప్పినాం కదా. దానికి మీరు స్వామికి నైవేద్యం పెట్టలేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీరు తినేది స్వామికి కడుపు నిండట్టేనే, మీకు నిండిందంటే స్వామికి అట్లనే కడుపు నిండినలానే మీనింగ్. సో గుడ్ హ్యాబిట్స్ టు గాడ్ రాసుకునేది. సో గుడ్ హ్యాబిట్స్ టు గాడ్స్. సో ఇప్పుడు కృష్ణ బలరాం ఉన్నారు. ఒకసారి బలరాం కృష్ణ ఉన్నారు. కృష్ణ ఏమైనా అల్లా చేస్తారు. యశోదమ్మ ఒక ట్రీలో కట్టు పెట్టేసింది టైట్గా. కాబట్టి చిన్న కృష్ణయ్య ఇట్లా తన్ని తప్పును ఊడిపోయింది అంతే. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అట్లా అనుకుంటారు. వాళ్ళ మమ్మీ చేసింది బ్యాడ్ అట్లా అనుకుంటారు. కాబట్టి కృష్ణుడు ఏం చేసినారంటే, సరే కదా మన మమ్మీనే మంచిదికే చెప్పుకుంటా అనుకుంటారు. మీరు అనుకుంటారు ఈమె రాక్షసి ఊరికే తిడుతుంది అని చెప్పుకుంటారు. కాబట్టి అదే నిజం కాదు. సమ్టైమ్స్ మీరే వాళ్ళని గుడ్ అనుకుంటారు, సమ్టైమ్స్ గుడ్ వెరీ గుడ్ అని అనుకుంటారు. సో ఇప్పుడు మనం రాసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మీరు రాసుకుని నేను చెప్పకుండా అన్నీ ఇలా ఫస్ట్గా రాసేయండి. సో దానికి మీకు టైం వేస్ట్ అవ్వదు. సో నేను చెప్పేది వర్డ్స్ నాకు నచ్చుతుంది. దానికి నేను ఈ బుక్ భగవద్గీత కొన్నా. సో కృష్ణయ్య స్టోరీస్ దీనిలో నేను చెప్తా. ఫస్ట్ డూ నాట్ ఈట్ నాన్ వెజ్ రాసుకోండి. డూ నాట్ ఈట్ నాన్ వెజ్ ఎనీ టైమ్. డూ నాట్ ఈట్ నాన్ వెజ్ ఎనీ టైమ్ రాసుకోండి. డూ నాట్ ఈట్ నాన్ వెజ్ ఎనీ టైమ్ రాసుకోండి. మళ్ళా కింద ఆన్సర్ రాసుకోండి. బీ వెజిటేరియన్. ఇంకా 4 లైన్స్ చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి 4 లైన్స్ మీకు ఓకే అంటే రాసుకునండి. ఎందుకంటే మీరు ఇంకోసారి చూసుకోవచ్చు. కావాలంటే నేను 4 లైన్స్ చెప్పుకుంటా. ఓకే. బీ వెజిటేరియన్ రాసినారా? ఆన్సర్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటే do not be bad to the God రాసుకోండి.
మళ్ళీ ఆన్సర్ చెప్తాం. బీ గుడ్ టు ద గోడ్. నంబర్ 3 ఇదే లాస్ట్. సో చెప్పుకుంటా. 4 అని చెప్పినా కాబట్టి నాకు టైం లేదు. సో దానికి 3 చెప్తా. సో 3 వచ్చి స్వామిని డూ నాట్ మేక్ గాడ్ సిక్ రాసుకోండి. దాని మీనింగ్ వచ్చి మీరు దేవుడికి చాలా నీళ్ళు పోసేస్తారు. పాపం దేవుడు ఇప్పుడు ఫ్యాన్ వేసినారంటే దుప్పటి కప్పుకుంటారు కదా, ఇంత చల్లగా ఉంది. అట్లనే దేవుడికి డూ నాట్ మేక్ ద గాడ్ సిక్. ఓకే, ఆన్సర్ వచ్చి సో ఆన్సర్ వచ్చి మీరేం చేయాలంటే దాంట్లో మీకు ఒక ఆప్షన్స్ ఇస్తా. ఏం ఆప్షన్స్ అంటే మోర్ వాటర్, లిటిల్ వాటర్, సో మచ్ వాటర్. లేకపోతే మీకు అర్థం కాదు 1 ml వాటర్, 5 ml వాటర్. ఓకే, ఆన్సర్ అయిపోయింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అందరికీ రేపు నేను కొత్తగా చెప్తాను.